రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకురాలినటువంటి శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్లో ఒక ట్విస్ట్ ఉందని రామ్ చరణ్ గారి భార్యగా అంజలి గారు నటిస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. రామ్ చరణ్ గారి హీరోగా అలాగే శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో వాటి నుంచి సాంగ్స్ వస్తూ ఉన్నాయి. అయితే గేమ్ చేంజర్లో ఒక భారీ ట్విస్ట్ ఉండబోతుందని రామ్ చరణ్ భార్యగా అంజలి గారు నటించబోతున్నారు అనేటువంటి వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే కియారా అద్వానీ ఒక హీరోయిన్గా ఉన్నటువంటి నేపథ్యంలో మరి అంజలి గారి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, నిజమేనా ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజమే. ఎందుకంటే ఇందులో గేమ్ చేంజర్లో రామ్ చరణ్ సింగిల్ క్యారెక్టర్ కాదు, డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఓకే. సో తండ్రి కొడుకులుగా. సో కలెక్టర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ పక్కన హీరోయిన్గా కియారా అద్వానీ మనకి కనిపించబోతున్నారు. ఓకే. అయితే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో ఆయన అంటే తండ్రి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి వైఫ్గా అంజలి కనిపించబోతున్నారు. సో ఆల్రెడీ దానికి సంబంధించిన సీన్లు కూడా తీసేసారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కూడా అయిపోయిందని చెప్పేసి మనకి అందినటువంటి సమాచారం. సో వాళ్ళిద్దరి మీద తీసినటువంటి ఒక సాంగ్ను కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో రామ్ చరణ్ అంజలికి సంబంధించినటువంటి ఒక పటం, గోడ మీద ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో రూపంలో ఆల్రెడీ బయటకు వచ్చేసాయి, లీక్ అయిపోయాయి. ఓకే. సో ఈ నేపథ్యంలో సో రామ్ చరణ్ అంజలి పేరా అనేది ఒక అందరికి కూడా సర్ప్రైజింగ్గా ఉంది, ఒక ట్విస్ట్ లాగా అనిపించింది. సో ఇది ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు గోప్యంగానే ఉంచారు. అయితే అంజలి ఒక క్యారెక్టర్ చేస్తుందని తెలుసు, కానీ రామ్ చరణ్ వైఫ్గా చేస్తుందనే విషయం మాత్రం ఇప్పుడు దాకా బయటికి రాలా. సో ఇప్పుడు అది సోషల్ మీడియా ద్వారా అది కూడా మనకి లీక్ అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పాత్రలో ఏమో కలెక్టర్ కాగా మరొక పాత్రలో ముఖ్యమంత్రిలా కనపడబోతున్నారు అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి, నిజంగా ముఖ్యమంత్రిగా కనపడబోతున్నారా లేకపోతే ఆయన పాత్ర ఎలా ఉండబోతున్నారు? అదైతే ఇప్పుడు దాకా మనకి ఇదమెత్తంగా పూర్తిగా తెలియదు. అది రకరకాల ఇదైతే ఉంది. ఒకళ్ళు రాజకీయ నాయకులు అయితే ఇంకొకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అన్నట్టుగా వచ్చింది మొదట్లో. అయితే అది ఏ క్యారెక్టర్ ఏంటి, ఇతనైతే కలెక్టర్ అనేది ఆల్రెడీ తనే ఓపెన్గా అఫీషియల్గా చెప్పేసిందే. శంకర్ అఫీషియల్గానే అనౌన్స్ చేశారు రామ్ చరణ్ చేస్తున్న క్యారెక్టర్. తండ్రి క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం ఇంకా రాలేదు. కానీ ఆ తండ్రి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని ప్రభావం ఈ కలెక్టర్ క్యారెక్టర్ మీద ఉంటుంది. అలాగే తల్లి పాత్ర ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఓకే. సో ఆమె ఉంటుందా అంటే ఫ్లాష్ బ్యాక్లోనే వస్తుందా లేకపోతే ఈ వర్తమాన కాలంలో కూడా ఉంటుందా అనేది కూడా ఒక ట్విస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి అంజలి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి కథకి మలుపు తిరిగేటువంటి క్యారెక్టర్లో ఆమె కనిపించబోతున్నారు. సో ఆమె క్యారెక్టర్కి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి అంశాలు, ట్విస్టులు లాంటివి కానివ్వండి, లేకపోతే సినిమాకు ఒక ఎమోషనల్ కోషియంట్ అంటారు, దాన్ని ఇవ్వటంలో ఈ ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందుగురించే ఒక పాట కూడా ఆమె మీద తీశారు, వాళ్ళిద్దరి మీద. అది ఆ పాట కూడా వస్తుంది అని చెప్పి, నెక్స్ట్ రాబోయే పాట అదే అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. కాకపోతే ఇప్పుడు అంటే అంజలి అంటే మనకు తెలుసు కదా, కొంచెం సీనియర్ యాక్టర్స్ లాగా ఆమెకి అలాంటిది ముద్ర పడింది. కానీ రామ్ చరణ్ పక్కన ఆమె ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఇద్దరు కలిసి కనిపిస్తారు, ఎలా ఉండబోతుంది అనేది నిజంగా స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ కూడా అది ఉంటుందా, వాళ్ళ మధ్య రొమాన్స్ అనేది ఉంటుందా, ఉంటే అది ఎలా పండుతుంది, ఇదంతా కూడా ఒక క్యూరియాసిటీ కలిగిస్తూ ఉన్నటువంటి ఒక అంశం. సో రేపు ఒకవేళ ఆ పాట వస్తుందని చెప్తున్నారు కదా, ఆ పాట కనుక వస్తే మనకి తెలుస్తుంది ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ మధ్య కాలంలో అంటే మనకు తెలుసు అదేంటి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు అనే సినిమా వచ్చిన తర్వాత అంతకుముందు అంజలి వేరు ఒక చిన్న సినిమాతో ఆమె హీరోయిన్గా ఫోటో అనే సినిమాతో
అది కూడా నందు ఉన్నాడు కదా, నందు పక్కన హీరోయిన్గా ఆమె పరిచయం అయ్యారు శివనాగేశ్వరరావు గారి డైరెక్షన్లో. ఓకే. శిశింద్రి శివనాగేశ్వరరావు మణి ఆ సినిమా డైరెక్టర్. అయితే ఆ తర్వాత ఆమెకి బ్రేక్ అంటూ వచ్చింది మాత్రం ఆ సినిమానే. ఓకే. ఏకంగా వెంకటేష్ గారి పక్కన హీరోయిన్గా నటించడం ద్వారా, పైగా టైటిల్ కూడా ఆమె మీదే ఉంది. సో అలాంటి ఒక కీలకమైన పాత్ర చేసి అందరం వైపు పొంది, తెలుగు అమ్మాయి, పైగా రాజోల అమ్మాయి. సో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ తర్వాత కాలంలో ఆమె దాదాపు ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఇవి ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు, స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఆమె ఈ మధ్య కాలంలో చూస్తే గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇలాంటి సినిమాలు మళ్ళీ కనిపించారు. కానీ తీశారు. అవును, వెబ్ సిరీస్లో అయితే కంటిన్యూగా చేస్తున్నారు ఆమె. సో కీలకమైన పాత్రలు చేస్తూ మెయిన్ రోల్ చేస్తూ వస్తున్నారు. బట్ ఇప్పుడు రామ్ చరణ్ తోటి ఆమె చేయటం అనేది, పేరుగా చేయటం అనేది మాత్రం ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గానే చెప్పాలి సినిమాకి. శంకర్ ఎలా ఆమెను చూపించారు ఏంటి అనేది చూడాలి. సో మొత్తానికి డిసెంబర్ 25న అంటున్నారు. సో క్రిస్మస్ సందర్భంగా రాబోతూ ఉన్న ఈ సినిమా మరి నిజంగా RRR తర్వాత రామ్ చరణ్కి సో సోలో హీరోగా వస్తున్న సినిమా. సో ఇది పెద్ద విజయాన్ని అందిస్తుందా లేదా, సో రాజమౌళి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాని నుంచి జూనియర్ ఎన్టీఆర్ బయటపడినట్టు మరి ఈయన కూడా బయటపడతాడా లేదా అనేది చూడాల్సినటువంటి విషయం. అంటే మీరు చెప్తున్నట్లుగా అసలు రామ్ చరణ్ గారి సరసన ఇప్పుడు అంజలి గారు నటించడమే పెద్ద ట్విస్ట్ అనుకుంటే, వాళ్ళిద్దరి మధ్య అసలు ఒక సాంగ్ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి వచ్చినటువంటి కొన్ని సాంగ్స్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అవును, ప్రధానంగా మొన్న రిలీజ్ అయినటువంటి పాట ఏదైతే ఉందో రా మచ్చ మచ్చ అనేది, దాని మీద రీల్స్ వచ్చినాయి. ఆ రీల్స్ కూడా వరుసగా చూస్తే ఒకటే కంటెంట్ తోటి చేస్తూ ఉన్నారు. రాబోతుంది శంకర్ సినిమా రాబోతుంది, రా మచ్చ మచ్చ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని చేయాలని ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా పెయిడ్ అని చెప్పేసి వచ్చినాయి, కావాలని పెయిడ్ రీల్స్ చేస్తూ ఉన్నారని కూడా. అలా చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఆ మూమెంట్స్ ఏవైతే డ్యాన్స్ మూమెంట్స్ మీద కూడా ట్రోల్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. అవును, సో చరణ్ గారి డాన్స్ మూమెంట్స్ మీద కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అవును, అంటే ఆ సాంగ్స్నే అంతలాగా ట్రోల్ చేస్తూ ఉంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారికి అంజలి గారికి మధ్య రొమాంటిక్ సాంగ్ గనక ఏదైనా వస్తే దాన్ని ఎలా చూస్తారు, ఎలా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ఫ్యాన్స్ అంటే ఏం చెప్తారు? అది అంటే ఆ పాట ఎలా ఉంటుందనే దాన్ని బట్టే. సో ఇది ఖచ్చితంగా ఇంతకుముందు వచ్చినటువంటి డ్యూయట్ ఏదైతే ఉందో రామ్ చరణ్ కియారా అద్వానీ అలా ఫాస్ట్ బీట్తో ఉండే అవకాశం లేదు. సో ఒక మెలోడీ సాంగ్ అన్నట్టుగా మనకు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అది ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాంగ్ కాబట్టి ఫాస్ట్ బీట్తో ఉండే సాంగ్ కాదు, ఒక మెలోడియస్ సాంగ్. సో కాబట్టి ఒక వినసొంపైన పాటే రావచ్చు తమన్ నుంచి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా ఉంటే, మన అంచనాలకు తగ్గట్టుగా, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా కనుక ఆ డీసెన్సీగా ఆ మెలోడియస్గా ఆ పాట ఉంటే మాత్రం అంత ట్రోల్ అవడానికి అవకాశం ఉండకపోవచ్చు నేను అనుకోవటం. సో మొన్న వచ్చిన మచ్చ మచ్చ రా మచ్చ మచ్చ సాంగ్ లాగా కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది, వాళ్ళిద్దరూ ఎలా కనిపించారు అనేది దాని మీదే ఇది ట్రోలింగ్ గురవుతుందా లేకపోతే ఆదరణ గురవుతుందా